హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకైతే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. ఒక కీలక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఏప్రిల్ మంత్ కూడా ఈ విధానంలో ఇవ్వనున్నారన్నమాట. సో ఏంటి, ఎవరెవరికి ఇవ్వనున్నారు, సో ఎలాంటి పత్రాలు అవసరం అవుతాయి, ఇందుకు సంబంధించి ప్రభుత్వం అనేది కీలక ప్రకటన జారీ చేశారు. నోటిఫికేషన్ వచ్చేసిందండి. వివరాలు చూసి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ప్రస్తుతం తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మంది అయితే ఉన్నారు. ప్రతి నెల కూడా పెన్షన్లు అయితే అందిస్తున్నారు కదా. అయితే మనకు తెలంగాణలో ఏ నెల పెన్షన్ అందించడం లేదు. అంటే జనవరి పెన్షన్ ఫిబ్రవరిలో ఇచ్చినట్లు ఫిబ్రవరి పెన్షన్లను మార్చిలో అందిస్తున్నారు. మార్చి నెల చివరి వారంలో ఇవ్వడంతో కొంతమంది ఏప్రిల్ మంత్ కూడా ఆ గడువు అనేది పొడిగించడం జరిగింది. చాలా మంది పెన్షన్లు అయితే తీసుకున్నారనమాట. ఇప్పుడు ఏప్రిల్కి సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం అయితే తాజాగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇచ్చినటువంటి పెన్షన్లు చాలా మంది అయితే ఖర్చు చేసుకున్నారట. సో కొంత లేట్ అవుతుందని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 99% కంప్లీట్ అయిందట. కొన్ని జిల్లాల్లో ఇంకా కొంతమందికి కంప్లీట్ కాలేదట. కొన్ని టెక్నికల్ ఇష్యూ, అనివార్య కారణాలు అయితే వచ్చాయి. సో మొత్తానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇక్కడ నుంచి వచ్చే నెల అనగా ఏప్రిల్ మంత్ నుంచి ఈ విధానం కొనసాగిస్తుందని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చిందండి. ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తానండి, విత్ ప్రూఫ్తో చూడొచ్చు. ఇక పెన్షన్ల పంపిణీ పైన కీలక నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం ఫింగర్ ప్రింట్ విధానం ద్వారా పెన్షన్ అందిస్తుందన్నమాట. ఇకపై ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుందనమాట. అంటే ఇప్పటివరకు ఏదైతే వేలిముద్రలు పడవో, సర్వర్లు బిజీ ఉన్నా, దాంతోపాటు వేలిముద్రలు అరిగిపోయిన వారికి ఇబ్బందులు అయితే ఫేస్ చేసేవారు. ఇందుకోసం సెర్పు ఒక ప్రత్యేక యాప్ను అయితే రూపొందిస్తుంది. మే, జూన్ నుంచి దీన్ని ప్రారంభించే అవకాశాలు అయితే ఉందన్నమాట. త్వరలోనే వృద్ధులకు వేలిముద్రలు పడక ఇబ్బందులు ఎదురవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ కేటగిరీలో దాదాపు 42.96 లక్షల మంది అయితే పెన్షన్ తీసుకుంటున్నారు. దివ్యాంగులకు నెలకు 4,016 రూపాయలు, ఇతరులకు 2,016 రూపాయలు అయితే అందిస్తున్నారు. దరిదాపున ఏప్రిల్, అదేవిధంగా ఈ మంత్, వచ్చే మంత్లో మనకు ఫేస్ రికగ్నేషన్ ఒక యాప్ అయితే ఇవ్వనున్నారనమాట. సో దాని ద్వారా అయితే డైరెక్ట్ ఫోటో తీస్తే స్కాన్ ద్వారా మనకు ఈజీగా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది. ఇప్పుడు ఎందుకంటే వేలిముద్రను పడక పంచాయత్ సెక్రటరీ చాలామంది మరి మొత్తానికి అయితే పెన్షన్లు అనేది ఇవ్వాలంటే కాస్త పెన్షన్లు అనేది లేట్ అవుతున్నాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది కదా. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ అండి. ఎలా అంటే కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్న వారి దాదాపు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుందట. అది ఎలా అంటే గ్రామ పాలన, అదేవిధంగా గ్రామ సభ, ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నవారు, 6 గ్యారెంటీలు ఆ టైంలో దరఖాస్తు రేషన్ కార్డు కోసం, కులగణ సర్వేలప్పుడు దరఖాస్తులు చేసుకునేవారు. ఇటీవల కాలంలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏదైతే రేషన్ కార్డులు వచ్చాయని చెప్పేసి పేర్లు చదివారు కదా, వారికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వం నుంచి కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇంటింటి సర్వే అనేది కొనసాగుతుందన్నమాట. ఎవరెవరు అర్హులు ఏంటి, కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతమంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు, ఆ వివరాలు అనేది ఇంటింటికి వచ్చి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, గతంలో ఎలాంటి పథకాలు ఉన్నాయి, వారికి ఇవ్వాలా ఇవ్వకూడదా, ఇందుకు సంబంధించి ఒకవేళ అర్హులైనట్లయితే ఎంపీడీఓ కార్యాలయానికి అది డైరెక్ట్గా రిపోర్ట్ అయితే చేస్తున్నారు. యాప్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా కొత్త వారికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఇక మరొకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం కదా, రేషన్ కార్డులు ఎప్పటి నుంచి జారీ చేస్తారు, ఎంత మొత్తంలో ఎన్ని ఇవ్వబోతున్నారంటే, మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే 30 లక్షల కార్డులు అయితే త్వరలోనే జారీ చేయబోతున్నారని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కొన్ని పథకాలు అయితే ప్రారంభించబోతున్నారు. కొన్ని పథకాలు ఆల్రెడీ నడుస్తున్నాయి కాబట్టి ఈ నెలకు సంబంధించి పెన్షన్లు ఎంత ఇస్తారు ఏందనేది చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందుకు సంబంధించి 2-3 రోజులు ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.